తాజా సమాచారం ప్రకారం ఈ ఎన్నికల్లో తన మద్దతును ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీకి ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం. కాపుల కోసం ఇచ్చిన హామీ మేరకు 5% రిజర్వేషన్లు అమలు చేయటమే కాకుండా అదనంగా ఏటా 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ కాపుల అభ్యున్నతికి తోడ్పడుతున్న చంద్రబాబుకు కాపుల తరపున మద్దతు ప్రకటించే అవకాశం ఉందని టీడీపీలో కాపు నేతలు భావిస్తున్నారు. రాజకీయంగా కూడా డిప్యూటీ సీఎం సహా ప్రభుత్వంలో మరియు పార్టీలో కాపులకు చంద్రబాబు పెద్ద పీఠం వేశారు. తాము ఇటీవల ముద్రగడను కలిసినప్పుడు ఆయనతో చాలా పాజిటివ్ గా తమ సమావేశం జరిగినట్టు వారు చెప్తున్నారు. కాసేపు జేఏసీతో మాట్లాడాక ముద్రగడ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. కాపు ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్న నెంబర్ 1 టీవీ అధినేత సుధాకర్ నాయుడు కూడా ఇటీవల తెలుగుదేశంలో సీఎం సమక్షంలో చేయడం గమనార్హం. ఇంతకు ముందు తుని ఘటన సమయంలో ఆయన కూడా ముద్రగడతో కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. ముద్రగడ తొలుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దామని భావించారు. అన్ని విధాలుగా వైసీపీ తనకు అనుకూలమని ఆయన తొలుత భావించారు. కాపు రిజర్వేషన్ల కోసం అధికార తెలుగుదేశం పార్టీ తనను అరెస్టు చేయడంపై ఆగ్రహం చెందిన ముద్రగడ వైసీపీయే బెస్ట్ అనుకున్నారు. కానీ తన సొంత జిల్లాలోనే కాపు రిజర్వేషన్లపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ముద్రగడను వెనకడుగు వేసేలా చేశాయి. దీంతో ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నారు. కాపు రిజర్వేషన్లపై జగన్ కూడా చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఇక తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేద్దామనుకున్నారు. పిఠాపురం నుంచి అవకాశం కల్పిస్తామని టీడీపీ నేతలు ముద్రగడ ఇంటికి క్యూ కట్టారు. అయితే తనతో పాటు కాపు జేఏసీ నేతలకు కూడా ముద్రగడ టికెట్లు అడిగారు. అయితే తూర్పు గోదావరి జిల్లాలో అప్పటికి తెలుగుదేశం పార్టీ టికెట్ల పంచాయతీతో తల బొప్పి కట్టింది. దీంతో పిఠాపురం వరకు అయితే ఇస్తామని, మిగిలిన సీట్లు కష్టమేనని టీడీపీ నేతలు తేల్చి చెప్పారు. ఈ ఎన్నికలలో తటస్థంగా ఉండడమే మేలని వారు ముద్రగడకు సూచించినట్లు తెలుస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో ఉండడంతో ఇతర పార్టీల్లోకి వెళ్లి తప్పుడు సంకేతాలను కాపు సామాజిక వర్గంలోకి పంపడం మంచిది కాదని వారు సూచించినట్లు సమాచారం. 1978లో ఆయన తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.